అబ్బాయిల జీవితం అనగానే ఒక లైఫ్ సైకిల్లో ఉంది. ఆ సైకిల్ ఏంటి అంటే ఫ్యూ డేస్ స్కూల్, కాలేజ్, జాబ్, రిప్రొడక్షన్, రెస్పాన్సిబిలిటీస్. ఈ సైకిల్లోనే తిరుగుతుంది. ఈ సైకిల్ని మనం ఇంట్రెస్టింగ్గా చేయడానికి ఒక చిన్న చిన్న థింగ్స్ లైక్ మనకు నచ్చిన స్కిల్స్ నేర్చుకోవడం లేదా నచ్చిన థింగ్స్ని పర్చేస్ చేయడం, ఇది కూడా కాకపోతే మంచిగా డ్రెస్ చేయడం, ఇటువంటి చిన్న చిన్న థింగ్సే మన లైఫ్ సైకిల్ని చాలా ఇంట్రెస్టింగ్గా మారుస్తాయి. సో దీంట్లో కూడా చాలా మంది నచ్చిన స్కిల్స్ అండ్ నచ్చిన థింగ్స్ పర్చేస్ చేయాలంటే అవ్వదు. ఎందుకంటే వాళ్ళ ముడ్డి చుట్టూ సర్వర్ రీజన్స్ అన్నవి ఆల్రెడీ ఉంటాయి. వీటి వల్ల అవి అచీవ్ చేయలేరు. ఇంకా అందరు కామన్ గా అచీవ్ చేయగలిగేది ఏదైనా ఉంది అంటే అది డ్రెస్. ఈ డ్రెస్సింగ్ కూడా చాలా మంది లైట్ తీసుకుంటారు. వీళ్ళకి డ్రెస్సింగ్ ఎప్పుడు గుర్తొస్తుందంటే గర్ల్ ఫ్రెండ్ తో బయటకు వెళ్ళాలన్నా లేదా ఏదైనా లైఫ్ లో చిన్న టర్న్ వచ్చే మూమెంట్స్ ఉంటాయి లైక్ ఇంటర్వ్యూస్. ఇటువంటి టైంలోనే వీళ్ళకి డ్రెస్సింగ్ అనేది చాలా బాగా గుర్తొస్తుంది. అప్పుడు వీళ్ళు ఎంత మంచిగా డ్రెస్ చేసినా కానీ దాన్ని మంచిగా రాక్ చేయలేరు. ఎందుకంటే వీళ్ళకి ఫస్ట్ నుంచి అది ఒక హ్యాబిట్ లా లేదు కాబట్టి అదేదో కొత్తగా ఉన్నట్టు అనిపిస్తుంది. సో మీరు ఎప్పుడైతే డ్రెస్సింగ్ ఒక హ్యాబిట్ లా కన్సిడర్ చేసి డ్రెస్ చేస్తారో ఖచ్చితంగా మీరు ఏ అకేషన్ అయినా ఈజీగా రాక్ చేయొచ్చు. ఇదంతా ఎందుకు, మనం మూవీస్ లో కొన్ని క్యారెక్టర్స్ చూస్తాం. ఆ క్యారెక్టర్స్ మనకు చాలా బాగా ఎక్కారు. ఆ క్యారెక్టర్స్ మనకి అంత మంచిగా కనెక్ట్ అవ్వడానికి రీజన్ ఏంటి అంటే ఆ క్యారెక్టర్ యొక్క బిహేవియర్ అవ్వచ్చు లేదా ఆ క్యారెక్టర్ యొక్క డ్రెస్సింగ్ సెన్స్ అవ్వచ్చు. డ్రెస్సింగ్ సెన్స్ గురించి చెప్పాలి అంటే మీరు ఈ నగరానికి ఏమైనా మూవీ చూస్తుంటారు. ఈ మూవీలో వివేక్ గాడ్ అనగానే ఆ షేడ్స్ పెట్టుకునేది గుర్తొస్తుంది, లేదా హెయిర్ రింగ్ అనగానే శోభన్ బాబు గుర్తొస్తారు. ఇది కూడా కాదు, టక్ అనగానే టక్ జగదీష్ అని ఆటోమేటిక్ గా గుర్తొస్తుంది. సో ఈ వీడియో చూసిన తర్వాత నుంచి మీ డ్రెస్సింగ్ లో ఒక చిన్న ఎలిమెంట్ ని యాడ్ చేయడానికి ట్రై చేయండి. అవి షేడ్స్ అవ్వచ్చు, వాచ్ అవ్వచ్చు, చైన్ అవ్వచ్చు, టీ షర్ట్ అవ్వచ్చు, షర్ట్స్ అవ్వచ్చు, ఏదైనా. ఇది నువ్వు రిపీట్ గా యూజ్ చేయడం వల్ల అది నీ ఐడెంటిటీ అయిపోతుంది. ఎప్పుడన్నా దాని గురించి ఒక చిన్న డిస్కషన్ వస్తే ఖచ్చితంగా నీ పేరు అనేది అక్కడ పాప్ అవుతుంది. సో నీ డ్రెస్సింగ్ ఖచ్చితంగా నీ ఐడెంటిటీని డిఫైన్ చేస్తుంది. ఇంకేంటి, ఉంటాను నెక్స్ట్ వీడియోలో ఇంకో టాపిక్